టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డారెల్ మిచెల్పై బాల్ విసిరాడు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఐసీసీ హర్షదీప్ సింగ్ మ్యాచ్ ఫీజులో కోత విధించడమే కాకుండా డీమెరిట్ పాయింట్లను కూడా ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హర్షదీప్ సింగ్కు సపోర్ట్ చేశారు. అసలు అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదని అంటున్నారు గంభీర్. దేశం తరపున ఆడేటప్పుడు దూకుడుండాలి. వరుసగా 2 సిక్సర్లు చూసిన తర్వాత ఏ బౌలర్ అయినా అసహనానికి గురవ్వడం సహజం. బాల్ని విసిరితే తప్పేంటి? నా ప్లేయర్స్ నుండి నేను ఇలాంటి దూకుడునే కోరుకుంటున్నానని గంభీర్ చెప్పుకొచ్చాడు. గ్రౌండ్లోకి దిగాక ఎవ్వరు స్నేహితులుగా ఉండరని, కేవలం దేశం కోసం మాత్రమే ఆడతామని ఆయన పేర్కొన్నారు. హర్షదీప్ సింగ్ సారీ చెప్పి మంచి పని చేసినా ఒకవేళ చెప్పకపోయినా తనకు అభ్యంతరం లేదని అంటున్నాడు గంభీర్. అంతేకాకుండా తను డగౌట్లో ఎప్పుడు సీరియస్గా ఉండడంపై వస్తున్న విమర్శలకు కూడా గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీమిండియాపై కోట్లాది మంది అంచనాలుంటాయి. అటువంటప్పుడు కోచ్గా నేను నవ్వుతూ కూర్చోలేను. ఇక్కడ ఓటమి అనేది ఒక ఆప్షన్ కాకూడదు. క్రికెట్ అనేది షేర్ మార్కెట్ కాదు. కష్టపడిన ఫలితం వస్తుందని గ్యారంటీ ఉండదు. కానీ పోరాడడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని గంభీర్ సమాధానమిచ్చారు. ఆచి చికెన్ మసాలా